మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అయితే ఈ స్టోరీ వినండి. ఐ ఛాలెంజ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించేందుకు రోజు చేపలు పట్టడానికి వెళ్లేవాడు. ఒక రోజు అతనికి విలువైన అరుదైన చేప దొరికింది. దాని వాల్యూ లక్షల్లో ఉండింది. దానికి అతను చాలా సంతోషించి ఈ చేపని అమ్మి తన అప్పంతా తీర్చుకోవచ్చని ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాడు. ఆనందంగా చేపను తీసుకుని ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఒక బలమైన వ్యక్తి కన్ను ఆ చేప మీద పడింది. దాన్ని చూడంగానే అతనికి అర్థమైంది అది చాలా విలువైందని. ఆ పేద వ్యక్తిని అడ్డుకొని అతని బలాన్నంతా యూజ్ చేసి ఆ చేపని లాక్కున్నాడు. చేపలు పట్టేవాడు బలహీనుడు కాబట్టి ఎంత అడుక్కున్నా ఎంత ఏడ్చినా ఆ చేపను కాపాడుకోలేకపోయాడు. ఆ చేప ఆ బలమైన వ్యక్తి చేతుల్లోకి వెళ్లగానే అతని బొటన వేలును కొరికింది. కొరికిన వేలును డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే డాక్టర్ కట్టు కట్టి 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత కట్టు విప్పి చూస్తే గాయం అలానే ఉండింది. అది చూసి డాక్టర్ ఈ వేలును తీసేయాలి, లేదంటే చేయి మొత్తం తీసేయాల్సి వస్తుంది అన్నాడు. ఆ వేలును తీసేసి కట్టు కట్టి మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ కట్టు విప్పి చూస్తే గాయం ఇంకా పెరిగింది. ఇంకా చేసేదేం లేదు, మొత్తం అరచేతి వరకు తీసేయాలి, లేదంటే మొత్తం చేయి పోయే అవకాశం ఉంది అన్నాడు డాక్టర్. ఈ బలమైన వ్యక్తి పరిస్థితి చూసి ఎవరో ఒకతను నువ్వేదైనా పెద్ద తప్పైతే చేయలేదుగా అని అడిగాడు. పెద్ద తప్పైతే జరిగింది, ఎవరో సంపాదించింది నేను లాక్కొని తినడానికి ప్రయత్నించాను అన్నాడు. అయితే అతను అన్నాడు, అతని దగ్గరికి వెళ్లి వెంటనే కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగు, లేదంటే నీ ప్రాణమే పోవచ్చు అన్నాడు. వెంటనే అతను ఆ పేద వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని కాళ్ల మీద పడ్డాడు. నేను మీ చేప లాక్కున్నప్పుడు నాకు ఇలా జరగాలని అసలు మీరు ఏం చేశారు, ఏ క్షుద్ర పూజలు చేయించారు అని అడిగాడు. నేను మీ మీద ఏ క్షుద్ర పూజ చేయించలేదు, నేను ఆ దేవుడితో ఒకే మాట అన్నాను. ఈ రోజు ఇతని బలాన్ని నా దగ్గర చూపించాడు, రేపు నువ్వు ఇతని మీద నీ బలాన్ని చూపించు దేవుడా అన్నాను, అంతే. సో లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు చేసిన కర్మఫలం మీరు ఎప్పటికైనా అనుభవించక తప్పదు. ఈ రోజు నువ్వు ఒకరిని మోసం చేస్తే ఆ మోసానికి శిక్ష ఇదే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇది కలికాలం, అన్ని వెంటనే జరిగిపోతాయి, అది కూడా 2x స్పీడ్ లో. మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి, వీడియోని వీలైనంతగా షేర్ చేయండి.